రామ్ గోపాల్ వర్మ పరిచయం అవసరం లేని పేరు, వివాదాస్పద డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన సినిమాలను కూడా పక్కన పెట్టి రాజకీయంగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని, అలాగే నారా లోకేష్ని వీరందరి మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి వ్యక్తి. కాంట్రవర్షియల్ డైరెక్టర్గా అప్పుడే పేరు వచ్చింది. అందులోనూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యూహం లాంటి సినిమాలు తీయటం, దానికి వైసీపీ నేతలే పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే గతంలో చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మ కొన్ని అభ్యంతరకర పోస్టులు వేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏదో పోస్టులు వేస్తారో, అంటే మార్పింగ్లు చేసి పోస్టులు వేస్తారో, అలాగే వీరి మీద కూడా పోస్టులు వేయడం జరిగింది. అమ్మాయిల తలలకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తలలు పెట్టడం, అలాగే గేదెల తలల దగ్గర వీళ్ళ తలలు పెట్టడం, ఇలా అంటే ఒక రకంగా రాజకీయంగా నాడు జగన్మోహన్ రెడ్డికి ఏదో ఫేవర్ చేయాలి, వీళ్ళనే ప్రజల్లో చులకనగా చూపాలనే ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి పని. అయితే అప్పుడు ధీరుడు, సూర్యుడుగా కూడా పేరొందారు. ఎలాంటి వాళ్ళ మీదే పోస్టులు వేస్తానంటే రామ్ గోపాల్ వర్మ ఎంత ధైర్యవంతుడు, అది ఇది అని మాట్లాడారు. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇప్పుడు ఒంగోలులో రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైంది. మనందరికీ తెలుసు. ఆల్రెడీ ఒకసారి వెళ్ళి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు స్పందించి నాకు రావడానికి సమయం కావాలంటే మరొక వారం రోజులు సమయం ఇచ్చారు. అంటే ఈరోజు రామ్ గోపాల్ వర్మ హాజరై ఉండాలి, నిన్నో ఈరోజు. ఇప్పుడు కూడా హాజరు కాకుండా తన లాయర్ ద్వారా నేను రాలేనని చెప్పించడంతో తాజాగా పోలీసులు అయితే హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. 2 సార్లు నోటీసులు ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ స్పందించకపోవడంతో ఏపీ నుంచి దాదాపుగా ఒక 10 నుంచి 12 మంది పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరారు. కొద్దిసేపటి క్రితం రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట అయితే పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి లోనికి ఎవరన్నా డిఎస్పీ స్థాయి అధికారి మాట్లాడటానికి వెళ్ళాడా లేదనేది తెలియదు. కానీ ఈ రోజు గన విచారణకు సహకరించకపోతే రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకుని ఏపీకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసుల నుంచి కూడా అనుమతి తీసుకుని రామ్ గోపాల్ వర్మను ఏపీకి తరలించే అవకాశం ఉందని చెప్పి అయితే తెలుస్తుంది. ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ ఇంటికి పోలీసులు చేరుకున్నారనే వార్త వచ్చిందో ఇది కొంత ఉత్కంఠం రేపించే విధంగా, ముఖ్యంగా వైసీపీ నేతల్లో ఒక రకమైన టెన్షన్. రామ్ గోపాల్ వర్మకు కూడా చాలా భయస్తుడు. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇప్పటి వరకు వారిని ఒక్క మాట కూడా అనలేదు. అనకపోగా గతంలో తాను చేసినటువంటి పనులకు సంబంధించి కేసులు పెడితే కోర్టుకు వెళ్ళి రక్షణ పొందే ప్రయత్నం చేశాడు. కోర్టు కూడా అరెస్టు నుంచి రక్షించడానికి కోర్టు కూడా నిరాకరించింది. మేము ముందుగా పోలీసులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి పోస్టులన్నీ కూడా కోర్టు వారు కూడా చూశారు. సో ఇలాంటి విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పారు. కావాలంటే బెయిల్ పిటిషన్ వేసుకోమని చెప్పారు. సో దాంతో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏమైందంటే కక్కలాక మింగలాక అయింది. ఇప్పుడు ఏపీ పోలీసులు మొన్న లాస్ట్ టైమే వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత కన్నా సాధారణంగా పోలీసులు 1-2 సార్లు చూస్తారు. అప్పుడు కూడా స్పందించకపోతే ఆటోమేటిక్గా అదుపులో తీసుకుంటారు. ఇది ఎక్కడైనా జరిగేదే. కోర్టు దగ్గరికి వెళ్ళినా కోర్టు అదుపులోకి తీసుకోమనే చెప్పుద్ది. మేము 2 సార్లు నోటీస్ ఇచ్చాం, రాలేదు, తప్పించుకు తిరుగుతున్నాడు అని కోర్టుకి చెప్తే ఏమవుతుంది, వెళ్ళి తీసుకురండి, ఎత్తుకు తీసుకురండి అని చెప్పుద్ది. అందుకనే ఈరోజు ఏపీ నుంచి పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకోవడంతో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ అయితే రేగుతుంది. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ విచారణకు సహకరించాడా? సరి ఉంది. వాస్తవానికి విచారణకు ఎక్కడ సహకరించాలి? ఏపీకి రావాలి. నోటీసు ఒంగోలులో ఇచ్చారు కాబట్టి, ఒంగోలు స్టేషన్ నుంచి ఇచ్చారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ ఒంగోలు వచ్చి అక్కడ విచారణ ఎదుర్కోవాలి. వాస్తవానికి మొన్నే వచ్చుండుంటే అయిపోయేది లాయర్ను తీసుకుని. కానీ రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నాడు. షూటింగ్ వంకతో తప్పించుకు తిరుగుతున్నాడు. కోర్టు నియమాలు నిబంధనల ముందు నీకు ఎంత పెద్ద పని ఉన్నా కానీ ఆ పనిని వదులుకోవాల్సిందే. నువ్వేమి ప్రపంచాన్ని ఉద్ధరించేసే ఈ సామాజికవేత్తమేం కాదు కదా. ఒకరోజు నువ్వు బయటికి రాకపోవడం వల్ల ప్రపంచానికి నష్టం జరుగుద్ది అనుకోవడానికి. కాబట్టి రామ్ గోపాల్ వర్మ కేవలం తప్పించుకోవాలనే తప్పించుకుంటున్నాడు. ఇది గమనించినటువంటి పోలీసులు అయితే ఈరోజు రామ్ గోపాల్ వర్మను విచారణకు తీసుకురావటమా లేదా అదుపులోకి తీసుకుని రావటమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలనే ఉద్దేశంతోనే రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా నుండి కూడా రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఏదైతే పోలీసులు వెళ్ళారనే వార్త ఉందో ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. మరి రామ్ గోపాల్ వర్మ ఇంటిలో ఉన్నాడా లేదా ఇంటి నుంచి పరారయ్యాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఇంటి వద్దకైతే చేరుకున్నారు. బట్ లోన ఉన్నాడా లేదా అనేది ఇప్పటి వరకు అయితే సమాచారం లేదు. మీడియా కూడా మొత్తం దీన్నే కవర్ చేయడంతో ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఈ టెన్షన్గా మారింది. అయితే ఏపీ పోలీసులు కూడా లీగల్గానే ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నట్టుగా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మను హైదరాబాద్ నుంచి తీసుకురావాలంటే అక్కడ స్థానిక పోలీసుల నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. సో అది చిన్న విషయం. సాధారణంగా కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది.
సహకరించట్లేదు కాబట్టి పోలీసులు వెంటనే తెలంగాణ పోలీసులు వెంటనే తీసుకెళ్ళడానికి అనుమతిస్తారు. ఇదేమీ పెద్ద విషయం కాదు. ఆల్రెడీ హైకోర్టు కూడా తిరస్కరించింది. రామ్ గోపాల్ వర్మను రక్షించడానికి హైకోర్టు కూడా తిరస్కరించింది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. గతంలో మీకు తెలుసు కడప రాజ్యంలో కమ్మపేటలో ఇలాంటి రకరకాల సినిమాలు తీశాడు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మేలు చేసేవి. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ పార్టీలకి చెందిన వ్యక్తి కాదు, సరే ఏదో మాట్లాడాడు అనుకోవడానికి పక్కా వైఎస్ఆర్సీపీ అన్నట్టు. అంటే ఒక రకంగా ఏంటంటే మెడలో కండువా ఒకటే తక్కువ, మిగతా అన్నీ మామూలే. సాధారణంగా ఆ స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డైరెక్టర్ హుందాగా వ్యవహరించాలి. సరే మీకు మనసులో పార్టీ భావం ఉన్నా అది పైకి కనపడకూడదు, లేదా హుందాగా వ్యవహరించాలి. మీరు పార్టీలకు సపోర్ట్ చేసుకోవడం కూడా తప్పు కాదు, బట్ హుందాగా వ్యవహరించాలి. కానీ అప్పట్లో మార్పింగ్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత నీచంగా ఉన్నాయి. మహిళల ఫోటోలకి మాజీ ముఖ్యమంత్రి ఫోటోని, పవన్ కళ్యాణ్ ఫోటోని, నారా లోకేష్ ఫోటోని పెట్టడం అంటే ఎంత తప్పది. అలాగే ఏదైతే గేదెల ఫోటోలు ఉంటాయో వాటికి వీళ్ళ తలకాయలు మార్చి పెట్టడం అంటే ఎంత తప్పది. అంటే మార్పింగ్ అనేదే తప్పు. అందులోనూ రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి చేయటం అంటే వాళ్ళు సమాజానికి అలిచ్చే సందేశం ఏంటి? కోర్టులు కూడా ఇదే విషయాన్ని పరిగణలో తీసుకుంటాయి. ఒక డైరెక్టర్గా ఉండి ఒకనొక దశలో వెలిగిన వ్యక్తి ఇలా నీచంగా మాట్లాడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు? అంటే అప్పట్లో రామ్ గోపాల్ వర్మకు నమ్మకం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 10-15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి నన్నేమీ చేయలేరు ఎవరు అని ఫీల్ ఉండేది. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ మీద ఆ రోజే కేసులు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఏ స్టేషన్లోనూ రామ్ గోపాల్ వర్మ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయలే. ఎందుకని? వైసీపీకి అనుకూలమైనటువంటి వ్యక్తిని. అలాంటి వ్యక్తి మీద పోలీసులు అంత ధైర్యంగా ఎందుకు రిజిస్టర్ చేస్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ ఏదో పెద్ద ధైర్యవంతుడు, ధీరుడు, సూర్యుడు అని చెప్పి వెనకమాల ఏదో బొక్కల ఎలివేషన్లు ఇస్తారు. కానీ రామ్ గోపాల్ వర్మ అత్యంత పిరుకువాడు. ఎంత పిరుకువాడు అంటే కనీసం ఒక రోజు విచారణకు హాజరవడానికి కూడా భయపడి కోర్టుకు పరిగెట్టినటువంటి వ్యక్తి. కోర్టు అక్కడ ఎవరు నిన్ను రక్షించడానికి మేము రాలేము అని చెప్తే పారిపోయి ఇంట్లో తక్కువ నేను రాలేనని చెప్పి దొంగ సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నటువంటి వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తి ధైర్యవంతుడు, ధీరుడు ఎలా అవుతాడు? నువ్వు లీగల్గానే ఎదుర్కో, తప్పేమీ లేదు. నువ్వు లీగల్గా నీ లీగల్ టీంని తీసుకుని న్యాయం ప్రకారం ముందుకెళ్ళు. నీ అడ్వకేట్ని తీసుకుని వెళ్ళిపోయి కూర్చో, మాట్లాడు. లేదా లీగల్గా కోర్టుకెళ్ళి రక్షణ పొందు. ఎందుకు భయపడి దొక్కోవాలి? అంటే భయస్తుడు. మరి అంత భయం ఉన్నవాడు గతంలో ఎందుకు పోస్టులు పెట్టావు? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అలాంటి వ్యక్తుల్ని? యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు శ్రీరెడ్డి కానివ్వండి, లేకపోతే పోసాని కానివ్వండి, రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, ఆ రోజు ఎవరన్నా చూసుకుని రెచ్చిపోయారు. మరి ఈ రోజు మిమ్మల్ని ఎవరు కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడా? శ్రీరెడ్డి, పోసాని ఇద్దరు చేతులెత్తేశారు. నేను జీవితంలో రాజకీయాలు మాట్లాడమని చేతులెత్తేశారు. ఇంకా నేను జీవితంలో రాజకీయాల జోలికి రాను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను అని చెప్పాల్సిన ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆల్రెడీ ఇద్దరు అయిపోయారు. పోసానేను, శ్రీరెడ్డి ఇద్దరు అయిపోయారు. మేము రాజకీయాల జోలికి రాము, వాళ్ళ జోలికి అంతకంటే రామని చెప్పి 2 చేతులు ఎత్తి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టారు నారా లోకేష్కి. ఇక మిగిలింది ఎవరు? రామ్ గోపాల్ వర్మయే. మీరు చేసిన పనులే ఈరోజు మీకు శాపాలకు కూర్చొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయారు. సరే, జగన్మోహన్ రెడ్డి మీకు ఏమైనా ముడుపులు ఇచ్చాడా లేదా అనేది మీ వ్యక్తిగత విషయం. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయింది?